హాయ్ అండి. వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చవితి రోజు ప్రసాదాలు చేసుకునేటప్పుడు ఎటువంటి హడావిడి కూడా లేకుండా చాలా ఈజీగా అయిపోయే ప్రసాదం ఇది. సో దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకుంటున్నాను. నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే కనుక పచ్చి కొబ్బరినైనా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిలోని పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఎంతన్నా యాడ్ చేసుకోవచ్చండి, కానీ మీరు ఏది కప్తో అయితే బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నారో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్తో వాడుకోవాలి. బొంబాయి రవ్వ అనేది పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ఈలోపు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల దాకా నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరగబెట్టుకోవాలి. ఈ నీళ్ళని మనం వేగుతున్న బొంబాయి రవ్వలో యాడ్ చేస్తామన్నమాట. అందుకే నీళ్ళని బాగా మరగబెట్టుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వలో కొంచెం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓన్లీ క్యాష్యూ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకొని బొంబాయి రవ్వని ఉడికించుకోవాలి. అయితే నీళ్లు పోసే టైంలో స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, లేకపోతే తొందరగా అడుగంటేసి తొందరగా గడ్డలు కట్టేస్తుంది అనమాట. ఇలా ఉండలు కట్టకుండా ఉండాలి అంటే కనుక మీరు వాటర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా గరిటతో తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మీకు టెక్స్చర్ అనేది సాఫ్ట్గా వస్తుంది, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పాలలో నేను సాఫ్రాన్ కలర్ యాడ్ చేశానండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కుంకుమ పువ్వన్న యాడ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆ పాలను ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వకి 3/4 కప్ వరకు పంచదారని తీసుకోవాలండి. అలాగే 1/4 కప్ వరకు పాలపొడిని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పాలపొడి కనుక అవైలబుల్గా లేకపోతే ఇంకొక 2 స్పూన్స్ షుగర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా బాగా కరిగేలాగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పంచదార అంతా కూడా బాగా కరిగి చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ అండ్ అలాగే టెక్స్చర్ కూడా మారుతాయన్నమాట. ఇలా గిన్నెకి అంటుకోకుండా వస్తే మనకి మోదక్ చేసుకోవడానికి మిక్స్చర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. దీంతోపాటు 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం మోదకాలు చేసుకోవడానికి మోదక్ మౌల్డ్ని చూద్దాం. ఈ మోదక్ మౌల్డ్స్ అనేది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. మీకు ఎక్కడన్నా బయట షాప్స్లో అయినా సరే ఈజీగా దొరికేస్తుంది. మోదక్ మౌల్డ్ అంటే వాళ్ళే ఇస్తారు. సో ఈ మౌల్డ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దీని లోపల మనం అంటుకోకుండా ఉండడానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాము. అప్పుడు బ్యాటర్ అనేది దీనికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ రెడీ చేసుకున్న స్టఫ్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ని మొత్తం బయటకు లాగేసుకొని మౌల్డ్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి మోదక్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. అయితే స్టఫింగ్ ఇందులో కూర్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కనుక ఇందులోకి ఇన్సర్ట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మోదక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ మోదక్ మౌల్డ్ అనేది లేకపోతే కనుక చేత్తోనే ఒక రౌండ్ బౌల్లా చేసుకొని దాని మీద కొంచెం ఇలా గోపురంలాగా మనం అద్దుకుంటే సరిపోతుందండి. అండ్ ఈ పక్కన ఉన్నవన్నీ కూడా స్పూన్తో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంతేనండి, చాలా ఈజీగా మోదక్ మౌల్డ్ యూజ్ చేసి మోదక్ షేప్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా అన్ని మోదక్స్ని కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ ఎంతో ఈజీగా ఉండే ఈ రెసిపీ వినాయక చవితి రోజు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఈ టేస్ట్ ఎలా కుదిరిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.